నేను ప్రేమించిన శిరీష ఎటో వెళ్ళిపోయిందని మీరు చేసిన ప్రయత్నం ఒక నాటకం, అంతా నాటకం. ఇన్ని రోజులు నీ నాటకంలో బతికాను, ఇప్పుడు నిజంలో బతకాలని నిర్ణయించుకున్నాను. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. దొరికింది రండ్రా. దొరకడం ఏంటి? నాన్న చెప్పినట్టు ఒకరిని మర్చిపోవాలంటే మరొకరిని జీవితంలోకి ఆహ్వానించక తప్పదు. ఇటే వచ్చింది ఎదురా. ఏమన్నా? ఇంతలో ఎటు వెళ్ళిపోయిందిరా. హే రండ్రా, అటెల్ చూద్దాం. రే హోటల్ వెతుకో. సరే అన్నా. పారిపోతున్నారు రండ్రా త్వరగా. ఆగు. సార్, వాళ్ళెవరో నన్ను చేస్తున్నారు, కాపాడండి. ఎవడ్రా అదే? వామ్మో! రా భవాని. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి. శిరీష గారితో జీకే వచ్చాడని చెప్పండి. ఓ, మీ గురించి ఇప్పుడే మేడం చెప్పారు. ప్లీజ్ కమ్. రండి.
దేవుడు చాలా చిన్న చూపు చూసి అమ్మని కూడా దూరం చేసేశాడు. నువ్వు మంచి చేయడమే నువ్వు చేసిన తప్ప. కూర్చోండి, కూర్చోండి అన్నయ్య. చెప్పండి అన్నయ్య. అమ్మని నాన్నని తోడబుట్టిన వాణ్ణి దూరం చేసుకొని నేను మాత్రం బతుకుండి ఏం సాధించాలని అనుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందమ్మా. ఆ పరశురాం గాడి చేతిలో తన జీవితాన్ని నష్టపోయిందని ఏడ్చుకుంటూ కూర్చోకుండా మరో అమ్మాయికి తనకు జరిగిన అన్యాయం జరగకూడదని ఎంతో పోరాటం చేసి చివరికి ఒంటరిదైపోయిందమ్మా. అందుకే ఆ విషాదాన్ని మర్చిపోలేక బతకడానికి ధైర్యం సరిపోక పెద్ద నిర్ణయం తీసుకుంది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి కాపాడగలిగాను. లేదంటే ఈరోజు మన కళ్ళ ముందు ఉండేది కాదు. భవానీ గతం నుంచి బయటపడాలంటే ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలి. అలా మర్చిపోవాలంటే ఏదో ఒక యావిగేషన్ ఉండాలి. అందుకే నీ దగ్గర ఏదైనా జాబ్ ఇస్తే ఆ జాబ్లో పడి జరిగింది మెల్లమెల్లగా మర్చిపోతుంది. అలాగే అన్నయ్య. నా కోసం, నా ఫ్రెండ్ కోసం కుటుంబాన్నే కోల్పోయింది. ఈ రోజు నుంచి భవానీని నా ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీగా చూడకుండా నా సొంత మనిషిలా చూసుకుంటాను. నా మాటను గౌరవించి ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మనవి థ్యాంక్స్ చెప్పుకునే రిలేషన్స్ కాదన్నయ్య. ఓకే అమ్మా, నేను బయలుదేరతాను. వస్తాను భవానీ. భవానీ, నీకు జరిగిన అన్యాయం చిన్నది కాదు. మేం మర్చిపోమ్మని చెప్పినంత ఈజీగా నువ్వు మర్చిపోలేవు. కాదంటం లేదు. అలా అని వాటినే గుర్తు చేసుకుంటూ ఉండకూడదు. తప్పు చేసిన ఆ దుర్మార్గుడు భయపడాలి. వాడు పశ్చాత్తాపడాలి. వాడి మీద వాడికి అసహ్యం కలగాలి. అంతేకాని ఏ తప్పు చెయ్యని నువ్వు, నీలాంటి ఆడపిల్లలు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని బతకూడదు. మీరేదో చెడిపోయారని, అపవిత్రం అయిపోయారని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అంతేగాని మిమ్మల్ని మీరు శిక్షించుకోకూడదు. ఈ రోజు నుంచి నువ్వు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. వస్తానమ్మా. వెళ్ళొస్తాను భవానీ.
మేడం, రమణ గారు, భవానీ అని నా ఫ్రెండ్ ఈ రోజు నుంచి మన అకౌంట్ సెక్షన్లో జాయిన్ అవుతుంది. స్టాఫ్కి పరిచయం చేసి క్యాబిన్ చూపించండి. అలాగే మేడం. రండి మేడం. భవానీ వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. ఈ అమ్మాయి పేరు భవానీ. ఈ రోజు నుంచి మన ఆఫీసులో అకౌంటెంట్ గా జాయిన్ అవుతున్నారు. హలో హలో హాయ్ హాయ్ హలో హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హలో. హలో హలో హాయ్. ఈ ల్యాండ్ని కార్మికులకు దానం చేసినట్టు ఎప్పుడో మాటిచ్చింది. శిరీష్ నార్మల్ కండిషన్లో ఉండుంటే ఈ పాటికి ఇళ్లు కట్టించి ఇచ్చేసుండేది. ఇప్పుడొక దుర్మార్గుడికి సొంతమైపోతుంది. ఈ విషయం బయటికి తెలిస్తే కార్మికులు శిరీష గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. లేదంకుల్, శిరీషును మీరు తీసుకొచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. బాధపడకండి, మనకంతా మంచి జరుగుతుంది. అవును, దేవుడి దయ వల్ల నాకంతా మంచే జరుగుతుంది. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. చాలా ఏళ్ల తర్వాత అదృష్టం నా తలుపు తట్టింది. ఆ అదృష్టాన్ని వదులుకోకూడదని ఆ విష్ణువర్ధన్ గారి దగ్గర నేను పెద్ద అబద్ధం చెప్పాను. వాడు డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చిన తర్వాత ముందు శిరీషం చూపించమని అడుగుతాడు. వెంటనే మీరు వాడిపై అటాక్ చేయండి. డాక్యుమెంట్స్ లాక్కొని వాడిని వేసేద్దాం. సరే అన్నా. వాడే చేశాడు. హలో. నువ్వు చెప్పినట్టే డాక్యుమెంట్స్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాను. ఏంటి? ఇంకోసారి చెప్పు. 100 ఎకరాల ల్యాండ్ని నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించానని చెప్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మాట వినటానికే ఎంతో సంతోషంగా ఉంది. ఇక డాక్యుమెంట్స్ ని కళ్ళారా చూశానంటే నా గుండె ఆగిపోతుందేమో. త్వరగా పట్టుకుని వచ్చాయమ్మా. తీసుకొచ్చే ముందు నువ్వొక పని చేయాలి. ఏంటి రాజా? ఒకసారి శిరీష చేత మాట్లాడించాలి. అంటే ఆ శిరీష నా దగ్గర ఉందో లేదోనని నీకు అనుమానమా? అవును. నిన్నెలా నమ్మాలి? చూడు, నేను నీతికి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ని కాకపోవచ్చు, కానీ నాకు లాభం వస్తుంది అనుకున్న చోట చాలా ఖచ్చితంగా ఉంటాను. ఈ కథలన్నీ నా దగ్గర చెప్పొద్దు. మాట్లాడిస్తున్నావా లేదా? నా మీద నీకు ఇంత అనుమానం ఉన్నందుకు మాట్లాడించాలనే ఉంది, కానీ ఇది మాతో కూడా మాట్లాడట్లేదే. మాట్లాడటం లేదా? అవును, మాతో కూడా మాట్లాడటం లేదు. మొండికేస్తుంది. అదేదో టైపులో ప్రవర్తిస్తుంది. కావాలంటే నువ్వే వచ్చి చూడు. అయినా ఇప్పుడు నమ్మాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు నిజంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెస్తున్నావో లేదో ఎవరికి తెలుసు రాజా? నేను నీలాంటి వాణ్ణి కాదు. ఏమో. అయితే వెంటనే బయలుదేరుతున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వాడికి రావాల్సిన అనుమానాలన్నీ వచ్చేశాయి. వాడిని తక్కువ అంచనా వేయకూడదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
సరేనా? వాడు చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ శిరీష్ అది మాత్రం మాట్లాడలేని కండిషనే. ఇంకేం ఆలోచించకండి అంకుల్, మీరు ముందు వెళ్ళండి. నేను వెనక సీక్రెట్గా పోలీస్ సెక్యూరిటీతో వస్తాను. వాడు ఏదైనా తేడా చేస్తే అక్కడే కాల్ చేస్తాను. వద్దమ్మా, వాణ్ణి ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నువ్వేం భయపడకు. వెళ్ళొస్తానమ్మా. శిరీష్తో రండి అంకుల్. అలాగేనమ్మా. రారా విష్ణువర్ధన్, రా రా రా. ఏయ్! వాళ్ళు నా వెంట పడుతున్నారు. నన్ను కాపాడండి ప్లీజ్. రేయ్, దాన్ని మాకు వదిలేయ్. ఆడపిల్లని అల్లరి చేయడం మంచిది కాదు. నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు, బయలుదేరు. మర్యాదగా వదిలేయండి. మధ్యలో నీ హీరోయిజం ఏంట్రా? నువ్వేమన్నా దాని బాయ్ ఫ్రెండ్వా? బాయ్ ఫ్రెండ్ ఏంటి? మెళ్ళో తాళి కట్టావు, అయినా చెప్పుకోలేవు. చూస్తే చాలా క్యూట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నావు. మమ్మల్ని చూసావుగా, మేము హార్డ్వేర్. దాన్ని వదిలేసి పారిపో. అన్నా బక్కోన్తో మాట్లాడిందన్నా, తీసుకొస్తా చూడు. హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ. పర్సనాలిటీ ఎలా ఉందనేది కాదురా, పవర్ ఎంత ఉందో చూసుకోవాలి. రేయ్, వీడేదో పంచ్ డైలాగ్ చెప్తున్నాడు. మన పవర్ ఏంటో చూపించండి రా. అయ్యో, ఏమైందన్నా? ఎవరాళ్ళు? థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. మీరు సేవ్ చేయకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారు? అసలు వాళ్ళెవరో నన్నెందుకు తరుముతున్నారో నాకు తెలీదండి. చాలా బాగా నటిస్తున్నావు. వాట్? నిన్ను మానవతా దృక్పథంతో కాపాడాను గానీ నీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉండి కాపాడలేదు. మైండ్ ఇట్. హలో, వాట్ ఆర్ యు టాకింగ్? ఇనఫ్. ఇంకా నీ మాయ మాటలకు నేను పడిపోను.